పూర్వక నమస్కారములు. మనం ఈ రోజుని ఇలా ఉన్నామంటే కారణం మన ఆలోచనలే. మనం మనసుతో ఆలోచిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలము, మంచి మార్గంలో పయనించగలము, సుఖ సంతోషాలతో ఉండగలము. అదే పూర్తిగా బుద్ధి మీద ఆధారపడితే కష్టాలు తప్పవు. బుద్ధి చంచలమైనది, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు. కానీ మనసు అలా కాదు. మనసుకో శక్తి ఉంది. ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పే శక్తి ఒక మనసుకే ఉంది, బుద్ధికి లేదు. బుద్ధి డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఆలోచనని క్రియేట్ చేయడం వరకునే. ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పేది బ్రెయిన్కి శక్తి లేదు. అంచేత మనం ఎప్పుడు పూర్వం అనేవారు మన పెద్దలు చెప్పేవారు, మనసుతో ఆలోచించాలి అని. మనసుతో ఆలోచిస్తేనే మనం మంచి నిర్ణయాలు తీసుకోగలము, మంచి దారిని పయనించగలము, ప్రశాంతంగా జీవించగలము. అదే బుద్ధి మీద ఆధారపడితే ఏమవుతుందో భగవంతుడిగా తెలియాలి. నా ప్రవాహం మీద ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ అవసరమైంది. ఇది అంటే తప్పకుండా శాంతం చూడండి. మీకు నచ్చితే కామెంట్స్ ఇలాంటి తప్పకుండాను, నచ్చకపోయినా కామెంట్స్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అదే నేను కోరికది. కంటిన్యూ. సృష్టిలో మనిషి ప్రత్యేకమే కాదు, సర్వోన్నతుడు కూడా. సహనం, ధైర్యం, తేరుకునే గుణం లాంటిటి వాటితో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల సామర్థ్యం మనిషి సొంతం. దానికి కారణం అతడి ఆలోచనా శక్తి. ఆలోచన, మాట, పని, ఈ మూడింటిలో ఆలోచన మహాశక్తివంతమైనది. మిగతా వాటికన్నా ముందు పుడుతుంది. దాని శక్తి లక్ష్యాన్ని వెతుకుతుంది. సానుకూలంగా ఆలోచించే మనుషులు చుట్టూ ఉంటే మన ఆలోచనలు మరింత సానుకూలంగా మారుతాయి. అందుకు ఉదాహరణ కైకేయి చర్యలు. రాముడిపై భరతునికన్నా ప్రేమ ఎక్కువ. కాని మందర లాంటి మనిషి ప్రక్కన ఉండటం మూలంగా తన సహజ గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది. మనిషి బుద్ధిలో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉండటం జరగదు. దాని మాలాన దాన్ని వదిలేయకుండా వరద నీటిని కాలువలోకి మళ్లించినట్లుగా ఆలోచనల ప్రవాహాన్ని అవసరమైన విషయంపై కేంద్రీకరించేలా మళ్లించాలి, లేకుండా ఖాళీగా ఉండటం జరగదు. దాని మాలాన దాన్ని అంచేత మనమందరం తెలుసుకోవాల్సింది, మనసుకి ఆలోచించే శక్తిని తెచ్చుకోవాలి. మన మనసుకి అంత శక్తిని తెచ్చుకోవాలి. మరి ఎలా తెచ్చుకోవాలి? జనరల్గా ఆలోచనలు బుద్ధే పుట్టిస్తాయి, కానీ ఇక్కడ మనసు ఆలోచించాలి. మనసు ఆలోచించాలంటే దానికి ప్రత్యేకమైన శక్తిని మనం తెచ్చి ఇవ్వాలి. దానికి మరి ఎలా తెచ్చి ఇవ్వాలి? దానికి మార్గం, అటువంటి శక్తిని ఇచ్చే మార్గం ఒకే ఒక మార్గం, అది యోగా. యోగం చేస్తే యోగా శక్తి వల్లనే మనసుకి ఆ శక్తి వస్తుంది. మనసు ఆలోచిస్తుంది, మన మంచి దారిలో నడిపిస్తుంది. మంచిది యోగా చేయాలి ప్రతి వ్యక్తి. మన జీవితం ప్రశాంతంగా సాగాలి, ప్రశాంతమైన వాతావరణంలో పయనించాలి మనం అనుకుంటే మనం తప్పక యోగా చేయాలి. వేరే మార్గం లేదు. అంచేత దయచేసి అందరూ యోగా చేయండి, మంచి ఆరోగ్యంతో ఉండండి, ప్రశాంతమైన జీవితాన్ని గడపండి అని కోరుకుంటూ ఈ వీడియోని శాంతం మళ్ళీ కోరుకుంటున్నాను. శాంతం చూడండి, వీలైతే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, ఇంకా వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.